ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు ఈ రాశి వారికి చాలా శుభయోగంగా ఉండబోతుందండి. మీరు ఏదైతే పనులు చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా చక్కటి విజయాన్ని అయితే మీరు చూడగలుగుతారు. పెండింగ్లో పడిపోయిన పనులను కూడా ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. అంటే గతంలో ఏవైతే పనులు చేయలేక ఆపేసిన పనులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈరోజు పూర్తి చేయటానికి మీకు చేతికి చక్కని అవకాశం అయితే రానుందండి. అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది. ప్రతి పని కూడా మీరు ఏది చెయ్యాలి అనుకున్నా ఆ పనిలో మీకు విజయం అయితే లభిస్తుందండి. ఊహించని విధంగా చక్కటి ధనలాభం రాజయోగం కూడా కలుగుతాయండి. అంటే మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దానిలో ఆర్థికంగా డబ్బు పరంగా మీరు చక్కటి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు గౌరవప్రదమైన స్థానాన్ని కూడా అందుకోగలుగుతారు. అంటే 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీరు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కానీ ప్రత్యేకమైన హోదాని కానీ మీరు పొందగలుగుతారు. మీరు చేసే పనుల వల్ల అయినా అయి ఉండొచ్చు, మీ వ్యక్తిత్వం వలన అయినా అయి ఉండొచ్చు, మీరు మాట్లాడే విధానం వలన అయినా అయి ఉండొచ్చండి. మీరు ఏది చేసినప్పటికీ కూడా దానిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, మీరు చక్కటి యోగాన్ని అయితే పొందగలుగుతారు అనేది కూడా తెలుస్తుందండి. కుటుంబ సభ్యుల మధ్య కూడా చక్కటి సఖ్యత అనేది ఉంటుంది. కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చక్కగా మీ రోజును మీరు ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిపి గడపగలుగుతారు. మీరు చేసే పనులకు కానీ మీరు తీసుకునే నిర్ణయాలకు కానీ వారి యొక్క పూర్తి సహాయ సహకారాలను అయితే మీకు వారు అందించడం జరుగుతుందండి. అన్ని విధాలుగా కూడా చక్కగా కలిసి వస్తుందండి. మీరెవరినైతే వ్యక్తులను కలుసుకోవాలి అనుకుంటున్నారో, అంటే మీ మనసుకు సంతోషం కలిగించే వ్యక్తులు, వారు మీ స్నేహితులైనా అయి ఉండొచ్చు, లేదంటే మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు, లేకపోతే మీకు మరింత సన్నిహితంగా ఉండేవారు, మీ మనసుకు నచ్చేవారు ఎవరైతే ఉంటారో వారిని కలుసుకునే అవకాశం, వారితో కాసింత విశ్రాంతి సమయాన్ని గడిపే అవకాశం కూడా, అంటే మీ మనసుకు తగ్గట్టుగా మాట్లాడుకోవటం కానీ, మీరు మీ భావాలను వ్యక్తీకరించడం కానీ, ఇట్లాంటి విషయాలను కూడా మీరు ఈరోజు చేయగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే చక్కగా కలుగజేస్తుందండి. అన్ని రకాలుగా కూడా మీరు ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. అయితే మీ యొక్క పరిస్థితుల బట్టి కానీ, లేదంటే మీ యొక్క వ్యవహారాల బట్టి కానీ, మీ యొక్క పనులను బట్టి కానీ కొంతవరకు ఒక రకమైన ఘర్షణ, ఒక రకమైన మీలో మీకే సంఘర్షణ అనేది అయితే ఉంటుందండి. అయినప్పటికీ కూడా అది మిమ్మల్ని పెద్దగా బాధించదు. అంటే మీరు ఆర్థికంగా మీ యొక్క ఏదో జాబ్ పరంగా కానీ, లేదంటే మీ యొక్క వృత్తిపరంగా మీరు ఏదైనా చేసేటప్పుడు ఈ పని అవుతుందా లేదా అనే సందేహం కానీ, లేకపోతే ఈ పని వలన మనకి లాభం వస్తుందా నష్టం వస్తుందా అనే ఆందోళన కానీ, ఇట్లాంటివి సహజంగానే ఉంటాయండి. అయినప్పటికీ కూడా ఎట్లాంటి అవాంతరాలు లేకుండా మీరు ఏది చెయ్యాలి అనుకుంటారో వాటన్నిటిని పూర్తి చేసుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి మీరు కోరుకున్న విధంగా మీరు సంపాదనను కూడా సంపాదించుకోగలుగుతారు. అది కూడా ఒక రకంగా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు ఏదైతే బాధ్యతలు మీరు తీసుకున్నారో, అంటే అవి కుటుంబ బాధ్యతలైనా అయి ఉండవచ్చు, లేదా మీరు వ్యాపారంలో ఉన్నప్పుడైతే వ్యాపార బాధ్యతలైనా అయి ఉండవచ్చు, వృత్తిపరంగా ఏ బాధ్యత అయినా ఆ బాధ్యతల పట్ల మీరు కట్టుబడి ఉంటారండి. ఎంత కష్టమైనా కూడా వాటిని మీరు ఈరోజు వాటిని ముందుకు తీసుకువెళ్ళడానికి కానీ, మీరు చాలా రకాలుగా అన్ని రకాలుగా కూడా మీరు వాటిని పదిలంగా దాచుకోవడానికి, ఆ బాధ్యతలను మీరు కర్తవ్యాలను నిర్వర్తించడానికి మీరు ఎంతో కృషి చేస్తారు. అది కూడా మీ మీద ఎదుటి మనిషికి గౌరవాన్ని పెంచే విధంగా ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా మీకు కాలమైతే కలిసి వస్తుందండి. చక్కటి శుభయోగంగా ఈ రాశి వారికి అయితే ఈరోజు ఉండబోతుంది. ప్రతి పనిలో కూడా మీరే అందవేసిన చేయిగా ఉంటుంది. ప్రత్యేకంగా కుటుంబ సభ్యుల అందరి మధ్య కూడా ఒకే మాట అనేది ఉంటుందండి. మీరు ఏ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారో ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారు. మీరు చెప్పే విధానాలను కూడా వారు అన్నింటినీ ఎంతో చక్కగా
అమలుపరచగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు కాసింత శ్రమపడి మీరు ఏదైతే చేస్తున్నారో దానిలో శ్రద్ధాశక్తులను చూపించటం, మీరు దాని పట్ల మీరు అంకితభావంతో ఉండటం వల్ల మీరు కోరుకున్న చక్కటి స్థానాన్ని మీరు తరగతి గదిలో కానీ, మీరు ఏదైతే ఉన్నత విద్య కోసం ఏదైనా పరీక్షలు రాస్తున్నా కానీ, పోటీ పరీక్షలు రాస్తున్నా కానీ, ఏ విషయంలో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో దానిలో మీకంటూ ఒక స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారండి. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క ఆశీస్సులు మీకు మరింత లాభాన్నైతే చేకూర్చబోతున్నాయి. అన్ని విధాలుగా కూడా ఈరోజు మీకు చక్కటి శుభకాలంగా ఉండబోతుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పని పట్ల బాధ్యతతో మీరు ముందుకు వెళ్తారు. సమయానికంటే ముందే మీ పనులన్నిటినీ ఎంతో చాకచక్యంతో మీరు ముగించగలుగుతారండి. కోరుకున్న వేతనాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. గౌరవప్రదమైన స్థానంలో మీరు పలానా మనిషి అంటే సమయానికి తన బాధ్యతలతో కూడిన పనిని నిర్వర్తించగలరు అనే ఒక గౌరవప్రదమైన స్థానాన్ని మీకు సంపాదించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో నిరుద్యోగస్తులకు కూడా ఈరోజు మీరు కోరుకున్న చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు ఉంటుందండి. అయితే ఆ దిశగా మీరు కాసింత ప్రయత్నాలు చేయటం వల్ల ఆ ప్రయత్నాలన్నీ ఫలించి మీకంటూ మీరు మీ యొక్క అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే బదిలీల కోసం కానీ ప్రమోషన్ల కోసం కానీ ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని పొందే అవకాశం అయితే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు ఎవరైతే ఉద్యోగస్తులైన మహిళల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులైన మహిళలకు కూడా మీరు పనిచేసే కార్యాలయంలో గౌరవప్రదమైన స్థానంలో మీరు చక్కటి వేతనాన్ని పొంది మీ రోజునైతే మీరు సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వ్యాపార రంగంలో ఉన్న మహిళల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. మీ వ్యాపారంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా మీరు దానిని అధిగమించి మీరు దానిని పక్కన పెట్టి మీ లక్ష్యాలను మీరు బాధ్యతతో పూర్తి చేసుకోగలుగుతారు, చేరుకోగలుగుతారండి. చక్కటి లాభాలతో రోజునైతే ముగించగలుగుతారు. అయితే కాసింత విశ్రాంతి అనేది కూడా మీకు ఈరోజు అవసరం అనేది కూడా అనిపిస్తుంది. మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారిచ్చే సహాయ సహకారాలు కూడా మీకు ఎంతో ముందుకు వెళ్ళి స్ఫూర్తితో మీ పనులను పూర్తి చేసుకోవడానికి మరింత ఉత్సాహాన్ని అయితే పెంచే విధంగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే పెట్టుబడి రంగంలోనూ విదేశీ వ్యాపారం చేసేవారు మార్కెటింగ్ రంగంలోనూ ఉన్నవారు ఉన్నారో వీరికి కూడా అన్ని రకాలుగా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. పెట్టుబడి రంగంలో ఉన్నవారికి మీ పెట్టుబడులు లాభాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందండి. చక్కటి లాభాలతో మీ రోజునైతే మీరు ముగించగలుగుతారు. విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింత విస్తరణ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎవరైతే భాగస్వాములుగా ఉన్నారో వారి యొక్క సలహాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే మార్కెటింగ్ వ్యవహారాలు మార్కెటింగ్ రంగంలో ఉన్నారో వీరు మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీ యొక్క పని స్ఫూర్తితో మీరు చక్కటి ఉన్నత స్థానాన్ని పొంది మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీ యొక్క సంపాదన కూడా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుందండి. ప్రతి పని కూడా ఈ రాశిలో ఉన్నవారికి రోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో వారికి రోజు చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. మీ యొక్క బంధంలో మీ యొక్క జీవిత భాగస్వామి మీరు చేసే ప్రతి పనికి కూడా వారి సహాయ సహకారాలు అందించడమే కాకుండా మీ మధ్య ఎంతో ప్రేమ అన్యోన్యతతో కూడిన వాతావరణం అయితే ఉంటుంది. అది కూడా మీకు సంతోషాన్ని కలుగజేస్తుందండి. ఇక ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి.
చక్కటి రోజుగా మీకు ఈ రోజు అయితే ఉండబోతుంది. ఇక రాజకీయ వ్యవహారాలలో ఎవరైతే ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క ఏదైతే వ్యవహారాలను మీరు నడుపుతున్నారో వాటిలో మీకు మీదైన శైలిలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందరి చేత గుర్తింపును కూడా పొందే అవకాశం ఉంటుందండి. కోర్టు వ్యవహారాలు, లావాదేవీల విషయంలో, ఆస్తుల విషయంలో ఎవరైతే సతమతం అవుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, మీకు అనుకూల విధంగా అన్నీ జరగడం కానీ, ఆ దిశగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవటం కానీ ఈరోజు మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మొత్తం ఎంతో అనుకూలంగా, చక్కటి యోగదాయకంగా, చక్కటి లాభదాయకంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి పనిని సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. రోజు ముగిసే సమయానికి మీరు కోరుకున్న విధంగా చక్కటి లాభాలతో ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా ఈ రాశి వారికి అనుకూలమైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలనైతే ఈరోజు పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.